కడియం శివాంజనేయ నర్సరీలో గురువారం జిల్లా పర్యాటక శాఖ, ఆయుష్, ఏపీఎం, ఐపీ, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా, ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే అది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందన్నారు. కడియం నర్సరీలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య యోగాసనాలు వేయడం మరవలేని అనుభూతిని కలిగించిందని తెలిపారు. మంత్రి కందుల, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా అధికారులు, యోగ శిక్షకులు సూచనల మేరకు యోగాసనాలు వేశారు. కడియం ఎంపీపీ వెలుగుబండి ప్రసాద్, ఇన్ఛార్జి డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, ఏ దుర్గేష్, టూరిజం ఆర్డీ ఎస్వివిఎస్ మూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, యోగాంధ్ర సమన్వయకర్త విజయకుమారి, ఎన్ మల్లికార్జునరావు, పి వెంకటాచలం, కేవీఎన్ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, శివాంజనేయ నర్సరీ ప్రతినిధులు మల్లు పోల్రాజు, గట్టి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నినాదం ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జూన్ 21వ తారీఖున మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కల్మినేషన్ అంతా కలిసి మన అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ఈ లోపల అన్ని ప్రాంతాల్లోని ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మనందరం కూడా యోగా పట్ల పునరంకితం అవుతున్నాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, క్రితం సంవత్సరం జరిగినటువంటి యోగాంధ్ర మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా అది ఎక్కింది. ఆ రకమైనటువంటి ప్రత్యేకత మన ఆంధ్రప్రదేశ్కి దక్కింది. మన ప్రధానమంత్రి గారు కూడా మనల్ని ప్రత్యేకించి అభినందించడం కూడా జరిగింది. మనందరం కూడా మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం, మన శారీరక మానసిక ప్రశాంతి కోసం పూర్తి స్థాయిలో ఈ యోగాన్ని అభ్యసిస్తాం అనేటువంటి నినాదాన్ని తీసుకుని ముందుకు వెళదాం అనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఇయర్ కంటిన్యూ చేయడం ఎంతో మంచిది. అందరు కూడా ఈ యోగా ప్రోటోకాల్ వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి వచ్చిన ఆసనాలు అండ్ తెలుసుకొని, మీరు యోగా మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మనకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అండ్ యోగా ఎంతూజియాస్ట్ ఉన్నారు, సిటిజన్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎవ్రీ డే మీ విలేజ్ స్థాయిలో ఎక్కడో ఒక చోట యోగా జరుగుతుంది, మీరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇలానే ఈ యోగా 21 జూన్ తర్వాత కూడా మీరు మీ ఇండ్లలో ఇప్పుడు ఆన్లైన్ చాలా ఈజీగా మీరు కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొట్టి చూసుకోవచ్చు. యోగా ఏ ఆసనం కూడా ఈజీగా మీకు గైడెడ్ ఆసనాలు కూడా ఉంటాయి. సో అందరినీ కూడా యోగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ చేసుకొని మీ మైండ్, సోల్, బాడీ అన్నీ కూడా యునైటెడ్గా, పీస్ఫుల్గా ఉండాలని కోరుతూ